ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బాలికల భద్రత కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శక్తి యాప్ ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ పేరుతో కొత్త యాప్ ప్రారంభించారు. మహిళా రక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన యాప్ ను రూపొందించి వారి రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. కర్నూలు జిల్లాలో ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శక్తి పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో శక్తి బృందాలు విధులు నిర్వహిస్తారు. ప్రతి బృందంలో ఒక మహిళా సీఐ లేదా ఎస్ఐ సౌరథ్యంలో 2 మహిళలు 4 పురుష సిబ్బంది ఉంటారు. శక్తి బృందాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించింది. మహిళలు, యువతులు ఖచ్చితంగా తమ మొబైల్ ఫోన్లలో ఈ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ఆయా బృందాలు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. కళాశాలలు, బస్టాండ్లు, రద్దీ కూడళ్లలో ఉండే ప్రాంతాల్లో శక్తి బృందం సభ్యులు వారికి యాప్ గురించి వివరిస్తున్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కడైనా చిక్కుకున్నా, ఆకతాయిలు అల్లరి చేస్తున్నా, పిల్లలు తప్పిపోయినా ఈ యాప్ ను ఎలా వినియోగించుకోవాలి, ఎలా రక్షణ పొందాలో వివరిస్తున్నారు. ఉంటున్నాము. మా శక్తి టీం సార్ వాళ్ళు కానీ మేడం కానీ వచ్చి మాకు ఒక యాప్ని ఇన్స్టాల్ చేయించినారు, సాస్ అనే ఇన్స్టాల్ని. ఆ ఇన్స్టాల్లో ఒకవేళ పిల్లలు మిస్సింగ్ కేసు పెట్టినా కూడా, లేదంటే వాళ్ళ డయల్ నెంబర్ 100కి ఫోన్ చేసినా కూడా ఒకటి షిఫ్ట్ షెల్టర్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. మా లాంటి ఆడపిల్లలు కాలేజీకి పోతుంటే ఎవరైనా మగ పిల్లలు హెరాస్ చేయడం, రాళ్లతో వేయడం అలాంటివి ఏమన్నా జరిగితే ఈ యాప్లో అంటే వాళ్ళకే కాల్ చేయడం కాకుండా ఈ యాప్ని ఒకసారి క్లిక్ చేసినామనుకో ఒక 5 మినిట్స్లో లేదంటే వాళ్ళకి మా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. లేదంటే మొబైల్ని 3 టైమ్స్ ఇట్లా చెక్ చేసినా కూడా మా ఇన్ఫర్మేషన్ మాకి ఒకవేళ ఆ లొకేషన్ తెలియకపోయినా కూడా మా దగ్గరికి మా లొకేషన్ వాళ్ళు తెలుసుకొని ఇక్కడ మా దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సాస్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మాకెంతో భద్రతని ఈ శక్తి టీం కల్పిస్తున్నారు. కాబట్టి అందరూ ఈ యాప్ని శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి యాప్ని తీసుకొని వచ్చింది. ఈ శక్తి యాప్ వినియోగించుకోవడానికి పోలీస్ వారి తరపు నుండి ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తి టీంలో 6 మంది పోలీస్ వారు ఉంటారు. అందులో 2 ఉమెన్ పీసీస్, 2 మేల్ పీసీస్ ఉంటారు, 4 మేల్ పీసీస్ ఉంటారు. వీళ్ళు మార్నింగ్ నుండి నైట్ వరకు 24 అవర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర కానివ్వండి, బస్ స్టేషన్స్ దగ్గర కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్ అండ్ ఎక్కువ రద్దీ ఉన్న ఏరియాస్లో కానివ్వండి, ఇవన్నీ ప్యాట్రోలింగ్ చేస్తూ అక్కడ శక్తి యాప్ గురించి వీళ్ళకి అవగాహన, లేడీస్కి అవగాహన ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో శక్తి యాప్ని డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించి వీళ్ళు ప్రతి ఒక్కరికి ఆ యాప్ని ఎలా వాడాలో నేర్పిస్తారు. అంతేకాకుండా లాస్ గురించి, సెక్షన్స్ గురించి, అంటే ఉమెన్ పైన జరిగే ఎటువంటి క్రిమినల్ అఫెన్సెస్ కానివ్వండి వాటికి కంప్లైంట్ ఎలా చేయాలి, ఎలా రెస్పాండ్ అవుతారు, ఏ విధమైన సెక్షన్స్ ఉన్నాయి, అన్రిపోర్టింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా అవగాహన పెంచడం జరుగుతుంది. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది వచ్చినా దీంట్లో ఉన్న SOS బటన్ ప్రెస్ చేస్తే వెంటనే ఈ శక్తి టీమ్స్ వారు ఆ పలానా అడ్రస్కి వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ని రిడ్రెసల్ చేసే అవకాశం ఉంటుంది. రైతులు పండించిన పంటలను నేరుగా ప్రజలకు విక్రయించేందుకు రైతు బజార్ ఏర్పాటు చేశారు. అయితే కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ను మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డుగా మార్చడంతో రైతులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గత ప్రభుత్వం హయాంలో 2 కోట్ల రూపాయలను కేటాయించి మార్కెట్ యార్డ్ నిర్మించారు.
మరికొన్ని నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అసంపూర్తిగా నిలిచిపోయింది. రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో కూరగాయలు విక్రయించే రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీకృత కూరగాయల మార్కెట్ భవన్లో వ్యాపారులు కూరగాయలను విక్రయించేందుకు 108 సాళ్లు ఏర్పాటు చేసి 108 మంది కూరగాయల వ్యాపారస్తులకు కేటాయించారు. ఇంకా ఎంతో మంది వ్యాపారస్తులకు స్టాల్స్ లేకపోవడంతో వారు రహదారుల పక్కన విక్రయాలు జరుపుతున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీకి శాశ్వత డంప్ యార్డ్ లేదు. దీంతో ప్రతిరోజు పట్టణంలో సేకరించిన చెత్తను మున్సిపల్ సిబ్బంది మార్కెట్ యార్డులో వేస్తున్నారు. చెత్త దుర్వాసన రావడంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ నడి ఒడ్డున నిర్మాణం చేపట్టిన రైతు మార్కెట్ను మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డ్ మార్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైనే కూరగాయల విక్రయాలు జరుపుతూ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపుగా 40 సంవత్సరాలు దాటిపోయింది మున్సిపాలిటీ ఏర్పడి. 40 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ మున్సిపాలిటీ బెల్లంపల్లి పట్టణాన్ని నడి బొడ్డున డంప్ యార్డ్ తయారు చేయడము ఈ మున్సిపాలిటీ అధికారులు ఎలా వాళ్ళకే వదిలేస్తున్నాము. బెల్లంపల్లి నడి బొడ్డున ఉన్న రైతు మార్కెట్ ఇది. రైతులకు ఎంతో ఉపయోగపడే రైతు మార్కెట్ను డంప్ యార్డ్గా చేయడము ఇది అస్సలే సమంజసం కాదు. చుట్టూ ఉన్న దాదాపుగా ఒక 20-30 పల్లెల నుంచి ఇక్కడ కూరగాయలు తెచ్చి విక్రయించుకునే ఇంత మంచి ప్లేస్ను డంప్ యార్డ్ చేయడము ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు వచ్చిన కాడికి వెళ్ళి అసలు వారు మున్సిపల్ కమిషనరా ఏమీ అర్థమైతలేదు. బెల్లంపల్లి నడిపోటున డంప్ యార్డ్ చేయడం ఏంది? ఈ చుట్టూన్న ప్రజలు బతికేది ఎట్లా? ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే మురుగు వాసన, మొత్తం రోడ్డు మీద చెత్త, నడి రోడ్డు మీద ఈ డంప్ యార్డ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఈ బస్తీవాసులు చాలాసార్లు ఇక్కడ ధర్నాలు కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ డంప్ యార్డ్ను వెంటనే 2 రోజులలో ఇక్కడ నుంచి తరలించని ఎదుల భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా వేసి రాస్తారోకో వేసి ఈ డంప్ యార్డ్ను ఊరు బయటికి తరలించే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడతాము. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణం చుట్టుపక్కల 100 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పుకుంటున్న నిజానికి కూడా ఉన్నాయి. మరి 100 ఎకరాల భూములు ఉన్నప్పటికీ బెల్లంపల్లి పట్టణానికి డంప్ యార్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఎందుకు దొరుకుతలేదు అని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాము. కొన్ని వేల కోట్లతోటి చుట్టుపక్కల ఉన్న రైతుల కోసం ఇక్కడ రైతు బజార్ను నిర్మించడం జరిగింది. కానీ ఏ రైతు కూడా ఇక్కడ కూరగాయలు అమ్మడం లేదు. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ అధికారులు ఇక్కడ చెత్తను పాడేయడం వల్ల చెత్త కుప్పలుగా పేరుకపోయింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కానీ, మున్సిపల్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఇది వరకు పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్న డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి భూసేకరణ చేయకుండా బెల్లంపల్లి నడిబొట్టున ఉన్న ఈ బూడిదగడ్డ బస్సులోని రైతు బజార్లో ఈ చెత్తను వేయడం వారికి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. అయినా కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, తహసీల్దార్ కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడకుండా వ్యవహరించడం సరైనది కాదు. ఎమ్మెల్యే గారు వెంటనే మున్సిపల్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి చర్చించి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ జరిపించి ప్రొసీడింగ్ కాపీస్ని ఏర్పాటు చేపించి సింగరేణి తోటి కానీ, ఇటు రెవెన్యూ అధికారులతో కానీ మాట్లాడి ఇటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. మేడ్చల్ పూడూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. భారీగా మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 18 మంది పేకాట రాయులను అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరులోని శ్రీనివాసరావు ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 సెల్ ఫోన్లు, 4 లక్షల నగదుతో పాటు భారీ ఎత్తున మద్యం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సన్నిహితుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు రామాలయాలకు చేరుకుంటున్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని రామాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీ కోదండ రామాలయం వద్ద జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రామ మందిరాలను భక్తులతో కిక్కిసిపోతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈరోజు సీతారామ కళ్యాణాన్ని వీక్షించడం కోసం పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అనేవారు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రామాలయాలకు చేరుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రామగిరి శ్రీ కోదండ రామాలయానికి మనం రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు చేరుకొని ఆ యొక్క దేవతామూర్తులను దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా కూడా LED స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసేసి ఆ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరికీ కూడా చూపించే విధంగా కూడా ఆలయ అధికారులు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రామాలయానికి చాలా ప్రసిద్ధమైనటువంటి స్థానం ఉందని చెప్పవచ్చు. దీన్ని రెండో భద్రాద్రిగా కూడా కీర్తిస్తూ ఉంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా రామగిరిలో ఉన్నటువంటి ఈ యొక్క కోదండ రామాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేది మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చెప్పండి, ఎలా ఉంది ఆలయ అధికారులు చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే మీరు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మీరు చాలా పెద్దవారు, సీతారాముల కళ్యాణం చూడడానికి వచ్చారా? మంచిగానే ఉంది. ఏర్పాట్లు మంచిగా చేశారమ్మా? మంచిగా చేశారు, మంచి బాగా చేశారు, చాలా బాగా చేశారు, ఏమి ఇబ్బంది లేకుండా. చాలా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు సీతారామ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్పి మేము వస్తూ ఉండడం జరిగింది. మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినట్లయితే మాకు అన్ని రకాలుగా చాలా ఆనందం పడుతుంది. ఎందుకంటే ఆ యొక్క దేవతామూర్తుల కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం మాకు దక్కింది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగిందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రామ మందిరాలను కూడా ఈ విధమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కేవలం రామ మందిరాలు మాత్రమే కాకుండా వివిధ గ్రామాల్లో, అదేవిధంగా వివిధ కూడల్లో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి మండపాల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు చేరుకున్నారు. ఆ యొక్క దేవతామూర్తుల కళ్యాణాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పమ్మా, ఎలా ఉంది? అధికారులు అనే వాళ్ళు ఏర్పాటు చేశారు, మీరు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగున్నాయండి. ప్రతి సంవత్సరం మేము వస్తుంటాం గుడికి, రాములవారి దర్శనానికి, రాములవారి కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణానికి విచ్చేస్తుంటామండి. చూడొచ్చు, చాలా మంది భక్తులు కూడా చాలా తన్మయత్వానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క దేవతామూర్తులను దర్శించుకున్నాము, అదేవిధంగా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది, మా కన్నుల పండుగగా ఉంటుందని చెప్పేసి కూడా వస్తున్నటువంటి భక్తులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. చెప్పండి, ఎలా ఉంది ఈ రోజు సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని వీక్షించడానికి రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్, మంచిగా ఉంది. సీతారాముల కళ్యాణం సంవత్సరానికి ఒకసారి అవుతుంది. చాలా మంచిగా ఉంది. రామాలయంలో చాలా చక్కగా మంచి లైన్లో పద్ధతిలో దర్శనాలు చేసుకుంటున్నారు, బాగుంది. శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి కూడా ఏ విధంగా వస్తున్నారో చూడ మనం గమనించవచ్చు. ఈ విధంగా వస్తున్నటువంటి భక్తులతో మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క సీతారామ సంబంధించినటువంటి ఆలయాలు మొత్తం కిక్కిసిపోతున్నాయి. కేవలము ఆ శ్రీరామచంద్రుని ఆలయాల్లో మాత్రమే కాకుండా వివిధ గ్రామాల్లో, అదేవిధంగా వివిధ కూడల్లో ఏర్పాటు చేసినటువంటి మంటపాల వద్ద ముఖ్యంగా ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణాన్ని చూడడానికి మాత్రం పెద్ద సంఖ్యలో కూడా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాబట్టి వస్తున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేయడంతో ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వాళ్ళు కనులారా కూడా వీక్షిస్తూ చాలా తన్మయత్వానికి లోనైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఇందులో భాగంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్ట సుఖాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. అంతకుముందు భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్ ను ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గోవా నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 10 లక్షల విలువైన 10.30 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ఏపీ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జోగినీలు హంగామా చేశారు. శ్రీరామనవమి రోజున వేములవాడకు దాదాపు 1,00,000కు పైగా శివపార్వతులు, జోగినీలు, హిష్టాలు, భక్తులు వచ్చి శ్రీరామరాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో తాము కూడా శివుణ్ణి పెళ్లాడుతున్నట్లు ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకున్నారు. అలాగే ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరి మెడలో ఒకరు తాళి కట్టుకుని శివుణ్ణి పెళ్లాడారు. దేశంలో ఎక్కడా లేని వింత ఆచారం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున వేములవాడలో ఈ విధంగా చేస్తామని తెలిపారు. తమ జీవితం శివునికి అర్పిస్తూ తనతోనే వారి జీవితం అంటూ మిగతా సమయంలో రాజన్న ప్రచారం చేస్తామని తెలిపారు. రామచంద్ర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవమే అనూచానంగా ఈ స్వామి వారి యొక్క క్షేత్రంలో జరుగుతుంది. ఎందుకు అంటే మనందరికీ జరపబడుతుంది. అందరూ కూడా సంకల్పం చేయాలని అందరు గట్టిగా నమస్కారం చేయండి. ఒకసారి అందరు మనసులో మీ క్షేమ క్షేమ స్థైర్య దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ రామ కళ్యాణం మనం చేసుకుంటున్నాం. కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి తలంబ్రాలకి అటెండ్ అవుతానండి. నేను గత 9 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడ కానీ చూడలేని వింత ఏంటంటే శివాలయంలో రాముడి కళ్యాణం జరగడం అండి. అది మన వేములవాడలో మాత్రమే జరుగుతుంది. ఆ రామస్వామి రాముడు మాకు ఇచ్చిన గొప్ప వరంగా మేము భావిస్తూ ఆనాటి కాలాన రామ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కిన్నరులు అనగా ట్రాన్స్జెండర్స్ తన కోసం వేచి చూడడం జరుగుతుందన్నమాట. తను ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో ఆ రోజు నుంచి మొదలుకొని అతని ఎదురు చూపుల కోసం మా ట్రాన్స్జెండర్స్ అక్కడే వేచి చూస్తా ఉన్నారన్నమాట. ఆ దర్వాజలో ఏ దర్వాజలో తను వస్తాడని చెప్పి ఆ దర్వాజలో ఎదురు చూడడం జరుగుతుంది. ఆ రోజు మాకు ఇచ్చిన వరంగా భావించుకొని మీరు ఏదన్నా జరుగుతుంది అని ఒక చిన్న ఆలోచన తను ఇచ్చిన మాకు వరంగా భావించుకొని మేము ఇక్కడ దాకా వచ్చి అంగరంగ వైభవంగా ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుందండి. శివశక్తులు గాని ట్రాన్స్జెండర్స్ గాని జోగినీలు గాని ఇక్కడ కళ్యాణం ఆడడం జరుగుతుంది. ఆ దేవుణ్ణి స్మరిస్తూ మేము జోగినీలం కాబట్టి ఆ శివుణ్ణి తలుచుకొని రాముల వారి కళ్యాణంలో ఆయన్ను భావించుకొని శివుణ్ణి కళ్యాణం ఆడడం జరుగుతుంది. శివశక్తులు ట్రాన్స్జెండర్స్ చాలా మంది వస్తారు. చాలా సాధన భక్తులు కూడా వస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ఇక్కడికి వచ్చి రాముల వారిని వేడుకొని మా కోరికలు తీర్చమని మొక్కుతాము. అదే విధంగా తలంబరాలు పోసుకుంటాము. ఇక్కడ మంచిగా అందరూ ఎక్కడున్న చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి ట్రాన్స్జెండర్స్ వస్తూ ఉంటారు. తలంబరాలు పోసుకోవడానికి ఈ కన్నుల పండుగ జరిగే కళ్యాణం చూడడానికి చాలా మంది వస్తుంటారు. మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఆ తర్వాత అమ్మవారికి బద్దిపచ్చ అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకుంటాము. బోనం తీస్తాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ అదే విధంగా మా ట్రాన్స్జెండర్ తలంబరాలు పోసుకుంటాము. పుస్తలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కోరికలు అన్ని నెరవేరుస్తారు కాబట్టి ప్రతి ఇయర్ వస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రామమయమై దేశం మొత్తంలో అన్ని రామాలయాలన్నీ భక్తులతో ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ రామాలయం నందు మనం ఇక్కడికి వచ్చినాం. ఈ ఆలయం స్థాపించి 33 సంవత్సరాలైంది. చిన్నజీరి స్వామి శాస్త్రాలతోటి ఈ ఆలయాన్ని స్థాపించారు, శంకుస్థాపన చేసిండు. మనం రామాయణ యొక్క విచిత్రం చూస్తున్నాము. ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అర్చకులైన రామాంజనాచార్య ఉన్నారు, మనతో మాట్లాడదాం. చెప్పండి అయ్యారు, రామాయణం నుంచి విషయం చెప్పండి.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముల వారు అందరికీ ఆకర్షణీయుడే. ఎందుకు అంటే ఆయన నేను దేవుణ్ణని ఎక్కడా చెప్పలేదండి. మనం రాముల వారిని దేవుడు అని పూజిస్తున్నాం, కానీ నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఆత్మానం మానుషం మన్యే దివితినః అని చెప్పాడు. నేను మానవుని అనుకుంటున్నాను. నేను మానవునిగా జన్మించాను. నాకు నాన్నగారు ఉన్నారు, అమ్మ ఉంది, సోదరులు ఉన్నారు, రాజ్యం ఉంది, నేను మానవుణ్ణే అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు గారు చెప్పారు, ఏమండి ఇంత యజ్ఞం అది చేశారు, పూర్తి రావణాసుని సంహరించారు, బాగుంది, కానీ ఇక్కడ జరిగింది ఏంటి? మీరు ఆదినారాయణుడు రామావతారం ఎత్తారండి, అవన్నీ నాకేం చెప్పద్దు, నా ప్రజల కోసమని ఆయన ఆచరించాను అన్నాడు. ఏష ధర్మ సనాతన అన్నాడు. ఎక్కడ సనాతన ధర్మం అంటే మంచిని ఆచరించుకుంటూ పిల్లలకి చెప్పుకుంటూ పోవాలి. నేను ఒక్కడిని ఆచరిస్తే సరిపోదు, పిల్లలకి చెప్పుకుంటూ పోవాలి. అది నేను ఆచరించి 10,000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసి ఎవరు ఎలా ఉండాలి, పాలన ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి, మనిషి ఎలా బ్రతకాలి, ఆదర్శ భావాలు అంటే ఏమిటి అని నేను వీళ్ళకి ఆచరించి చూపిస్తాను అని 10,000 సంవత్సరాలు ఈ భూమి మీద రాముల వారి పరిపాలన చేసి చూపించారు. అందుకనే మనం ఇప్పటికీ రామరాజ్యం అంటుకుంటున్నాం, కానీ రామరాజ్యాన్ని రామసూత్రాల్ని ఆచరించడం లేదు. సనాతన ధర్మం అని పిలవబడుతుంది. సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? రాముల వారికి పూర్వమే పుట్టింది. ఆయనే చెప్పాడు ఇది సనాతన ధర్మం అని. 195,58,05,126 సంవత్సరంలో ఉన్నాం మనం. మన లెక్క అలాంటిది. వేల లక్షల సంవత్సరాల పూర్వం నుంచి మనం ఉన్నాం. మన పంచాంగం పుస్తకం మీద ఆ లెక్క ఉంటుంది చూడండి. నేనేం కొత్తగా ఏం చెప్పలేదు. పంచాంగం రాస్తారే ఆ పుస్తకం మీద సంవత్సరం మీద పంచాంగం మీద ఉంటుంది. అన్ని సంవత్సరాల నుంచి మన ధర్మం ఉంది. సనాతన ధర్మం అంటే ఏంటి? సమాజాన్ని ప్రేమించాలి, అందరినీ గౌరవించుకోవాలి, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆత్మని మానుషం మన్య అందరిలోనూ చూడగలగాలి. మనం అందరి పట్ల హాయిగా ఉండాలి, అందరి గట్ల ప్రేమగా ఉండాలి, ప్రేమరాజ్యమే ఉండాలి, అదే రామరాజ్యం అని రాముల వారు చెప్పారు. ఆ రాజ్యాన్ని మనం ఆచరించడం కోసమే ఇలాంటి రామాలయాలు కట్టుకుని ఆయన చేసిన ఘనవాక్యాలన్నీ మనం చూస్తున్నాం, ఘనతరమైన కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఆచరిద్దాం, శ్రీరాముడిని పొగుడుదాం, శ్రీరాముడిని సేవిద్దాం, శ్రీరాములా బతుకుదాం. సో ఇక్కడ వేల సంఖ్యలో మనకు ఇక్కడ వస్తుంటారు. మనకు ఇక్కడ మా ఆలయ అధ్యక్షులు శంకర్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఏర్పాటు చేస్తారు? 33 సంవత్సరాల క్రితమే ఈ ఆలయము నిర్మించుకున్నాము. 33 సంవత్సరాల నుంచి ఏకతాటికంగా ప్రజలు దండోలుగా వచ్చేసి ఇక్కడ పూజను కళ్యాణ మండపం చూడడం జరుగుతుంది. దీనికి ఇక్కడ సహకరించడానికి ప్రజలు మరియు గ్రామాల నుంచి కూడా వస్తారు. కళ్యాణము అనంతరము అన్నదానము, మంచినీటి సదుపాయాలు కూడా ఆలయ తరపున నుంచి మేము ఏర్పడడం జరిగింది. రామాలయం అంటే రాముడు అంటే ప్రేమాలయం అని చెప్పేసి చెప్తాడు. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పతాకావిష్కరణ చేశారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ చూనని దౌర్భాగ్యపు పాలన నడుస్తుందని అన్నారు. జన్పథ్, గాంధీ భవన్ నుంచి పాలన నడుస్తూ ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం నడుస్తున్నది జనపథ్ నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పండి. దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పి చెప్పడం, దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనపథ్ కు మూటలు పంపుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమ పాలనను, రబ్బర్ స్టాంప్ పాలనను అంతమందించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్ గా కొట్టాలని చెప్పి పార్టీ కోసం, పార్టీని అధికారం తీసుకురావడం కోసం అందరు కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామ్ భాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం భక్తజన సందోహం మధ్య శోభాయాత్ర కొనసాగుతుంది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కోటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగనుంది. 6.3 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభయాత్ర భక్తజన సందోహం మధ్య పూర్తి కానుంది. ఇక శోభాయాత్ర సందర్భంగా 20,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామ్ భాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం భక్తజన సందోహం మధ్య శోభయాత్ర కొనసాగుతోంది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కోటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగనుంది. 6.3 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభయాత్ర భక్తజన సందోహం మధ్య పూర్తి కానుంది. ఇక శోభయాత్ర సందర్భంగా 20,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ శోభాయాత్ర గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, శ్రీరాముని శోభాయాత్ర మొదలైంది. హైదరాబాద్ మహానగరంలో శోభాయాత్ర అనగానే అశేషమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటూ ఉంది. ఎంతోమంది భక్త జన సందోహం ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ హైదరాబాదు శ్రీరామనవమి ఉత్సవ జయంతి ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి యొక్క శోభయాత్ర ఇప్పటికే స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే సీతారాం బాగ్ నుంచి ఈ యొక్క శోభయాత్ర మొదలైంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ మొదలుపెట్టినటువంటి శోభయాత్ర సైతం మరికొద్దిసేపట్లో మొదలవబోతుంది. ప్రజెంట్ మనం శోభయాత్ర జరుగుతున్నటువంటి స్పాట్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. భారీ బందోబస్తు మధ్య శోభయాత్ర అనేది వస్తూ ఉంది. ఈ శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దాదాపు 20,000 మంది పోలీసులు యొక్క శోభయాత్ర బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు యొక్క శోభయాత్ర అనేది జరుగుతూ ఉంది. ఈ రూట్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు పూర్తిగా అడిషనల్ సిపి స్థాయి ఇటు విక్రమాన్ సింగ్ ఆధ్వర్యంలో యొక్క శోభయాత్ర పూర్తిగా పర్యవేక్షించబడుతుంది. అలాగే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి డీసీపీలు, మరోవైపున కింద స్థాయి సిబ్బంది పూర్తిగా దాదాపు 20,000 మంది పోలీసులు యొక్క శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే మొదలైనటువంటి ఆ శోభయాత్ర ఒకవైపున దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర ముందుకు కదిలింది. ఈ శోభయాత్ర రూట్ను కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సీతారాం బాగ్ టెంపుల్ దగ్గర నుంచి మొదలైనటువంటి యొక్క ఆ శోభయాత్ర బోయగూడ కమాన్ వరకు చేరుకుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి క్రాస్ అవ్వగానే తర్వాత
గంగబౌలి క్రాస్ రోడ్ వరకు చేరుకుంటుంది. గంగబౌలి క్రాస్ రోడ్ వద్ద గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించబోతున్నటువంటి ఏదైతే శోభాయాత్ర ఉందో రాముని యొక్క శోభాయాత్ర అక్కడ కలుస్తూ ఉంది. కలిసిన తర్వాత ఈ రెండు శోభాయాత్రలు ఒకదాని తర్వాత ఒకటి మొదలు కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ ఆ తర్వాత గాంధీ స్టాచ్యూ నుంచి తర్వాత బేగం బజార్ ఛత్రి అక్కడ నుంచి శంకర్ హోటల్ మీదుగా పుట్లిబౌలి క్రాస్ రోడ్ ఆంధ్ర బ్యాంక్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ యొక్క శోభాయాత్ర అనేది కంటిన్యూగా వెళ్తుంటుంది. సాయంత్రం వరకు ఈ యొక్క శోభాయాత్ర కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లేట్ నైట్ వరకు శోభాయాత్ర జరగడానికి పోలీసుల నుంచి ఆ పర్మిషన్స్ అనేవి లేవు కాబట్టి సో అతి త్వరగానే ఈ యొక్క శోభాయాత్రలను కంప్లీట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వేగంగా శోభాయాత్రను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తిగా బందోబస్తు నిర్వహించారు. ఎందుకంటే ఓల్డ్ సిటీ ప్రాంతం కాబట్టి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపున ఇటు రాముని యొక్క ఇటు విగ్రహాలను ప్రతిష్ఠించుకొని భక్తులందరూ కూడా కదులుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. డాన్సులు చేస్తూ ఒకవైపున సాంగ్స్ పెట్టుకొని రాముని యొక్క ఆయన్ను ఆయనకు తలుచుకుంటూ వస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఒకసారి విజువల్స్ చూడొచ్చు. స్త్రీలు పురుషులు చిన్న పెద్దటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్క ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. సో అయితే ఈ యొక్క శోభాయాత్రను సక్సెస్ చేయడం కోసం కేవలం లాండ్ ఆర్డర్ పోలీసులు మాత్రమే కాకుండా ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పూర్తయింది. ఆ కోఆర్డినేషన్ మీటింగ్ లో చాలా స్పష్టంగా అన్ని శాఖల యొక్క అధికారులు సమన్వయంతో ఈ యొక్క శోభాయాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డ్ తదితర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సైతం ఈ యొక్క శోభాయాత్రలో ఇన్వాల్వ్ అయ్యారు. శోభాయాత్రలో ఇన్వాల్వ్ అయ్యి దారి పొడుగునా ఎటువంటి విద్యుత్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి చోటు చేసుకోకుండా ఒకవైపున ఎక్కడైనా విద్యుత్ తీగలు అడ్డు వస్తే మాత్రం వాటన్నింటినీ తొలగిస్తూ విద్యుత్ పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ శాఖ సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఉండి. ఇక అలాగే జిహెచ్ఎంసీ పరిధి కింద ఎక్కడైనా సరే డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వెళ్ళేటు శోభాయాత్ర నడుస్తున్నటువంటి మార్గంలో ఏ ఆటంకాలు లేకుండా జిహెచ్ఎంసీ నుంచి అధికారులు ఆ గ్రౌండ్ లెవెల్ సిబ్బంది కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో అన్ని శాఖల సమన్వయంతో శోభాయాత్ర అనేది చాలా గ్రాండ్గా ముందుకు వెళ్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు శ్రీరాముని తలుచుకుంటూ ఈ యొక్క శోభాయాత్రలో పార్టిసిపేట్ చేసినటువంటి దృశ్యాలు ఇక్కడ చూడటానికి కూడా చాలా కన్నుల పండుగ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ఇక 20,000 మంది పోలీసులు మాత్రమే కాదు, ఈ రూట్ అంతా ప్రస్తుతం పోలీసుల పహారాలోనే ఉంది. లాండ్ ఆర్డర్ పోలీసులు దాదాపు 20,000 మంది విధుల్లో ఉంటే ఇక్కడ అడుగడుగున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను జాయింట్ కంట్రోల్ రూమ్ బంజారా హిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభాయాత్ర యొక్క పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ యొక్క శోభాయాత్రలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్, క్విక్ రియాక్షన్ టీమ్స్, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులతో భద్రతను నిర్వహించినట్లు ఇప్పటికే అడిషనల్ సిపి విక్రమ్ మాన్ సింగ్ చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా లాండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఇక శ్రీరామ నవమి అనగానే ప్రతి ఒక్క హైందవ భక్తుడికి ఒక చాలా కన్నుల పండుగ అనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ మహానగరంలో ఈ శ్రీరాముని ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో శోభాయాత్ర అంతకు మించినటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటుంది. సో అందులో భాగంగానే అధికారులు సైతం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఆ విజువల్స్లో భాగ్యనగర ఉత్సవ సమితి ఉన్నటువంటి భగవంతరావు ముందు వెహికల్లో కూర్చొని ఏదైతే ఉత్సవం యొక్క వెహికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయో శ్రీరాముని యొక్క ఉత్సవానికి సంబంధించినటువంటి ర్యాలీ మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆయన ముందు వెహికల్లో ఉండటం ద్వారా. వెనకాల నుంచి భాగ్యనగర ఉత్సవ సమితి నిర్వాహకులందరూ శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించుకుని సీతా సమేత రాముడి విగ్రహం తీసుకొని డబ్బు వాయిద్యాల మధ్య సంగీతం మధ్య విగ్రహాలు తీసుకొస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నారు. ఒక ర్యాలీ అనేది లస్కర్ బండి వెనకాల డీజేలతో వస్తూ ఉన్నాయి. మరోవైపున ఒకసారి అభిషేకం సీతా సమేత శ్రీరాముని విగ్రహం, అలాగే పక్కనే వీరభక్తుడు ఆంజనేయుడు, ఇలా చాలా అంగరంగ వైభవంగా యొక్క ర్యాలీ అనేది ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరికి కన్నుల పండుగ కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద వాళ్ళ సాయంత్రం వరకు జరగబోతున్నటువంటి ఈ యొక్క శోభాయాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగేందుకు ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. భక్తులు అంతే సంతోషంగా పార్టిసిపేట్ చేస్తూ శ్రీరాముని దర్శించుకుంటూ శ్రీరాముని శోభయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేందుకు ప్రతి ఒక్కరు ఈ యొక్క శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు.
ఇక మరోవైపు ఈ ఎండ సమ్మర్ కాబట్టి కొంత దాహంతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. శోభయాత్రలో పాల్గొనేటువంటి భక్తులన్న ఉద్దేశంతో వాలంటీర్లీ అనేక మంది భక్తులు ముందుకు వచ్చి వాళ్ళంతా ఇక్కడ శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి భక్తులందరికీ బటర్ మిల్క్ కావచ్చు, కూల్ డ్రింక్స్, వాటర్, సో అవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరు అలసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ శోభయాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ శోభయాత్ర కొంచెం ముందుకెళ్ళగానే రాజసింగ్ శోభయాత్ర కూడా ఈ శోభయాత్రతో కలుస్తుంది. భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శోభయాత్రతో పాటు రాజసింగ్ నిర్వహిస్తున్నటువంటి శోభయాత్ర ఒకే ప్రాంతంలో కలిసినటువంటి అవకాశం ఉన్న తర్వాత అక్కడి నుంచి ఒక శోభయాత్ర తర్వాత మరొక శోభయాత్ర కలుస్తుంది. ఆ తర్వాత 2 శోభయాత్రలను ఒకే రూట్లో కేటాయించబడినటువంటి రూట్లలో తీసుకెళ్లి సాయంత్రం వరకు ఈ శోభయాత్రను కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. కాకినాడ స్మార్ట్ సిటీ ఎటు చూసినా మురికిమయంలా మారింది. 700 కోట్ల రూపాయలకు పైగా స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడడం లేదు. కాకినాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ వారికి చినుకు పడితే మురిగిపోయే ప్రాంతాలు కనిపించడం లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో కాకినాడకు స్మార్ట్ సిటీ హోదా వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే, అప్పటి మేయర్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇప్పుడు నగరంలో వర్షం పడితే ఎక్కడ నీరు అక్కడే రోడ్లపై నిలిచిపోతుంది. స్మార్ట్ సిటీ పేరుతో అమృత్ పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టారు. ఇవి ఎందుకు పనికిరానివిగా మారాయి. కాకినాడ స్మార్ట్ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఆ నిధులు వైసీపీ దారి మళ్లిస్తోంది. గతంలో కేంద్రానికి బీజేవైఎం ఫిర్యాదు చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 1000 కోట్లు విడుదల చేసినా కాకినాడ డ్రైనేజీ వ్యవస్థ బాగుపడలేదని కేంద్ర మంత్రికి వివరించారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయట్లేదని, 640 చోట్ల ఏర్పాటు చేసిన స్మార్ట్ లైటింగ్ సిస్టమ్ మసకబారిందని పేర్కొన్నారు. మిగిలిన ఉన్న కాకినాడ స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం తీసుకుని నేరుగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. గత 10 సంవత్సరాలుగా కాకినాడ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన అధికారులు, రాజకీయ నాయకులు ఇకనైనా కాకినాడ అభివృద్ధిపై దృష్టి సారిస్తారా లేదా అనేది చూడాలి. ఏంటంటే ఫ్లాట్లు కొద్దిగా బాగా ఎక్కడికక్కడ బీటలు అవి తీసి ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం కొంచెం ఎటువంటి రెస్పాన్స్ లేదు. అటు సైడ్ పిడికలమ్మ గుడి వైపు 1-2 సార్లు మాత్రం మొత్తం సిమెంట్ లో ఏం చేయించారు. కానీ మేము పెట్టుకున్నా కూడా ఎవరు వచ్చి ఎవరు స్పందన లేదు. మొన్న ఈ చెప్పి కొమ్మ మాత్రం పిల్లలు ఆడుకుంటుంటే పడిపోయింది. వెళ్ళి సచివాలయం కంప్లైంట్ ఇస్తే వస్తాను అన్నారు కానీ ఎవరు రాలేదు. 2 రోజుల తర్వాత చిన్నది వచ్చి ఎరకొట్టి వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ మొన్న కూడా వేరే కొమ్మ ఒకటి పడిపోయింది. అది పడిపోతే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాత్రం 10 రోజుల తర్వాత వస్తాను అంటున్నారు. మంచినీళ్ళు కొంచెం బురదగా వచ్చి లైట్ గా వాసన వస్తున్నాయి అన్నమాట. బురదగా వస్తున్నాయి వాటర్. అది ట్యాంక్ నీరు అయితే కూడా ఉప్పు నీరు అది సరిగ్గా రావట్లేదు. మంచినీళ్ళు వదులుతా అంటున్నారు కానీ అది కూడా సరిగ్గా వదలట్లేదు. పార్క్ కట్టారు కానీ అది కొంచెం నైట్ అయినప్పుడు కొంచెం గలీజ్గా సిగరెట్ తాగడం, మందు తాగడం, తర్వాత ఏమో కుర్రోలు అది గంజి తాగడం. నైట్ టైం మాత్రం కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది అపార్ట్మెంట్ లో. ఇక్కడ సచివాలయాలు వెళ్ళి చెప్పాం కానీ ఎవరు పట్టించుకోలేదు అన్న. పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా కాకినాడ స్మార్ట్ సిటీ తయారైంది. 2 ఏళ్ల కాలంలో దాదాపుగా 6 కమిషనర్లు మారారు, 3 ప్రత్యేక అధికారులు మారారు. ఈ రోజుకి కూడా కమిషనర్ కి, ఎంపీకి, ఎమ్మెల్యేలకి, రాజ్యసభ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి ఎవరికి సమన్వయం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా కాకినాడ నగరపాలక సంస్థలో వీరందరూ కూడా కూర్చుని ప్రజాప్రతినిధులు కానీ, సంబంధిత అధికారులు కానీ సమీక్షలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున కాకినాడ నగరంలో మరి 30% చేతులు డంపింగ్ యార్డ్కి చేరడం లేదు. 40% మురుగు కాలువలు క్లీనింగ్ లేదు. 50% వీధి దీపాలు వెలగడం లేదు. రోడ్లు, డ్రైన్లు, కలవట్లు ఎక్కడ కూడా నిర్మాణాలు జరగడం లేదు. మరి త్రాగునీరు సరఫరాకు వస్తున్నట్టయితే అరట్లగడ్డ, సామమూర్తి నగర్ రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గిపోయి ఆకు పసలతో నీటి సరఫరా జరుగుతూ ఉంది. పౌర సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చేయడం లేదు. మరి విలీన గ్రామాలు ఎన్నికలు జరగకుండా 14 ఏళ్ళుగా ఉండడం వల్ల మరి 14 కోట్ల రూపాయల నిధులు వెనక్కిపోయాయి. 3 ఏళ్ల కాలంగా కాకినాడ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు జరగకపోవడం వల్ల
30 కోట్ల రూపాయల నిధులు వెనక్కి తరలిపోయాయి. మరి ఈ రోజున కాకినాడ నగరంలో అభివృద్ధి నిధుల మాంద్యం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 72 కోట్లు ఉన్నాయి. 15 సంవత్సరాల కాలంగా కాకినాడ నగర కార్పొరేషన్ జనరల్ నిధులు ప్రభుత్వం వాడుకుంది. ఆ నిధులు 210 కోట్ల రూపాయల మేరకు ఉన్నాయి. వర్షం వచ్చేటట్టు చాలా ప్రాబ్లం గా ఉంది. ఇక్కడ పాములు వస్తున్నాయి. సచివాలయంకి వెళ్ళి మేము అడిగాం, మేము కంప్లైంట్ ఇచ్చాం, పాములు వస్తున్నాయండి, ఇలాగా పెద్దవి, చాలా పెద్దవి ఇక్కడ అన్నీ వస్తున్నాయి అంటే మేము ఏమైనా బియ్యం పెంచమంటారా అయ్యి అని మమ్మల్ని ఏలం చేసి నవ్వారు అక్కడ సచివాలయంలో. మేము ఆ బ్లాక్ 61, 62 రెండు కలిపి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళు రాలేదు. ఇదిగో అక్కడ చెట్టు పడిపోయి ఉంది, ఇది ఇక్కడ చెట్టు పడిపోయి ఉంది. వెళ్తే మేము వస్తామన్నారు, తర్వాత మిషన్లు పాడైపోయి ఇప్పుడు అప్పుడే రామన్నారు. అలా ఒకరి తర్వాత ఒకరు ఎక్కడికెక్కడికో కంప్లైంట్ ఇవ్వమంటున్నారు. మరి మేము ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇంకొకరు చెప్పుకుంటా వెళ్ళారు. ఆ జిల్లాకి ఎవరో పెద్దోళ్ళంట, వాళ్ళు వచ్చారు ఇక్కడికి, వచ్చి చూసారు, చేస్తామమ్మా మీరు ఇప్పుడు ఏం కాదు తర్వాత అన్నారు. మరి ఆ తర్వాత ఎప్పుడో తెలియదు. వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కొమ్మ పడిపోయింది. ఆ కొమ్మ పడిపోయిన తర్వాత ఈ బేపులు వచ్చేసాయండి. పైన వర్షం వస్తే మొత్తం అన్నింటికి కిందకి బాత్రూమ్ గిదులు అన్ని తడిసిపోతాయి. వంటగదులు ఇవన్నీ కారిపోయి శుభ్రంగా చెమ్మంత ఇలాగ వచ్చేస్తుంది. డబ్బున్న వాళ్ళు పైన చేయించుకున్నారు. మరి మేము డబ్బులు లేని వాళ్ళు అయితే వాళ్ళు చేయించుకున్నా సరే ఆ గోడలు పగిలిపోయి వర్షం వస్తే మరి గోడలు పడిపోతాయి కదండి. కాకినాడని స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పుడు ఈ సిటీలో ఉన్న ప్రజలు, జిల్లాలో ఉన్న ప్రజలు చాలా సంతోషించారు. ఈ సిటీ ఏదో స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని. కానీ ఆచరణ అలా లేదు. వేసవి వచ్చింది కదా, సిటీలో ఎక్కడికక్కడే మంచినీటి ఎద్దరి ఉన్నది, తాగినీటి ఎద్దరి. స్మార్ట్ సిటీ అంటే మంచినీటి ఎద్దరి అనేట్లు అసలు ఉండడానికి వీల్లేదు. సిటీస్ పోతే చెరుకులు పడతాయి. గట్టిగా 30 నిమిషాలు 40 నిమిషాలు వర్షం పడితే మెయిన్ రోడ్లు మొత్తం మునిగిపోతాయి. ఇక మీరు ఎలాంటి పరిశీలన చేసుకుంటూ వెళ్తే శానిటేషన్ ఈ రోజుకి బాగుపడలేదు. విజయవాడ సిటీలో ఉన్న శానిటేషన్ సిబ్బందులు వంతరడే ఇక్కడ ఉన్నారు. అంటే పథకాలు రూపొందించితే సరిపోదు, దానికి సరిపడా వనరులు సిబ్బంది ఉంటేనే పనులు జరుగుతాయి, లేకపోతే జరగవు. విజయవాడ సిటీతో పోల్చినప్పుడు వంతరడి సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉంటే ఇంకా శానిటేషన్ ఎలా జరుగుతుంది? ఇంకా సిటీలో కొన్ని చోట్ల గ్రీన్ అనే పేరుతోటి చెట్లు నాటారు. చెట్లు నాటేటప్పుడే వాళ్ళకి ఒక ప్లాన్ ఉండాలి. ఈ చెట్లు 4 నెలలకు ఒకసారి నరికేస్తారు, ఎత్తు పెరిగిపోతున్నాయని చెప్పి. అంటే మీరు మొదట నాటేటప్పుడే ఏ తరహా చెట్లు నాటాలో మీరు తెలుసుకోవాలి. హైదరాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన బీజేపీని ప్రారంభించడం జరిగిందని అన్నారు కిషన్ రెడ్డి. ఆనాడు పార్టీని చాలా మంది అవహేళనగా చూశారని, అధికారంలోకి వస్తోందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారని అన్నారు. బీజేపీకి ఓ ప్రత్యేకమైన సిద్ధాంతం ఉందని అన్నారు కిషన్ రెడ్డి. ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసము, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడం కోసము, ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచమంతా ఇన్వడింప చేయడం కోసము, ఈ దేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం కోసము ఒక లక్ష్య సాధనలో భాగంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు మరి ఆ రోజు నుంచి నిర్మాణం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అధ్యక్షులుగా మరి రాయలసీమ జిల్లాల నుంచి డిఎస్పీ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పట్టభద్రుల నుంచి గెలిచినటువంటి వారు మొదటి అధ్యక్షులుగా ఇక్కడ పార్టీ ప్రారంభించడం జరిగింది. వారి తర్వాత స్వర్గీయ పివి చలపతిరావు గారు, అదేవిధంగా స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారు, స్వర్గీయ వి రామారావు గారు, మరి చిలకం రామచంద్రరెడ్డి గారు, స్వర్గీయ వీళ్ళందరూ కూడా పార్టీకి నేతృత్వం వహించారు. అదేవిధంగా గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, అనేక మంది, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, అనేక మంది అధ్యక్షులుగా ఈ పార్టీకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నేతృత్వం వహించడం జరిగింది. రాష్ట్రం ఒకే మాట ఒకే బాణం అన్నట్లుగా సాగిన శ్రీరామచంద్రుడి జీవితం నేటికి ఎంతో మందికి అనుసరణీయంగా మారింది. శ్రీరామ నవమి రోజు శ్రీరామచంద్రుడి జననం మాత్రమే కాదు, ఆయన కళ్యాణం కూడా. శ్రీరామ నవమి రోజున వైభవపేతంగా ఆయన కళ్యాణం అద్భుతంగా నిర్వహిస్తారు. శ్రీరామచంద్రుల కళ్యాణాన్ని మహానంది క్షేత్రంలో కూడా వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి విశిష్టత గురించి వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్.
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మహానంది క్షేత్రంలో అటు శైవ క్షేత్రంతో పాటు రాముల ఆలయం కూడా ఉంది. రాముల ఆలయంలో అభిజిత్ లగ్నంలో శ్రీరామనవమి పండుగ రోజున సీతారాముల కళ్యాణం కూడా వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి విశిష్టత ఏంటో ఇప్పుడు మనతో తెలిపేందుకు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాన్నారు. స్వామి చెప్పండి, శ్రీరామనవమి విశిష్టత ఏంటి? ఈరోజు మహానంది క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మనకి శ్రీరాముల వారి యొక్క కళ్యాణం అంటే మనకి దేవతలు ముక్కోటి దేవతలుగా చెప్పబడతారు. అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ మానవ రూపంలో వ్యవహరించినటువంటి ఏకైక దైవంగా మనం ఈ యొక్క రాముల వారిని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఒక ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలి అని మనకి చూపించేటువంటి ఆదర్శమూర్తిగా ఆ యొక్క సీతారాముల వారిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి అనేటువంటిది స్వామివారి యొక్క జన్మతిథి కూడా ఈరోజే నవమి రోజునే చైత్రశుద్ధ నవమి రోజునే రాముల వారు జన్మించడం, అలాగే వారు అరణ్యవాసం పూర్తి అయిన తర్వాత మళ్ళా తిరిగి ఈ యొక్క శ్రీరామనవమి రాజే వారు పట్టాభిషిక్తులు అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా వారు తన యొక్క గురువుగా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వామిత్రుడి యొక్క మహర్షితో పాటు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద స్తంభాన్ని వారు తీయడం ద్వారా సీతాదేవిని వరించడం, అనంతరం వారి యొక్క వివాహం కూడా వారి జన్మదినమైనటువంటి శ్రీరామనవమి రోజు పుష్యమి నక్షత్రంలోనే జరగడం అనేటువంటిది చాలా విశేషం. ఆ రకంగా ఈశ్వరుడు తర్వాత జన్మ నక్షత్రం రోజు జన్మించినటువంటి రోజు కళ్యాణం ఆచరించడం అనేటువంటిది ఒక శ్రీరామనవమి రోజు మాత్రమే జరుగుతుంది. అటువంటి శ్రీరామనవమి కళ్యాణాన్ని చూడడం ద్వారా మన వంశములన్నీ కూడా వృద్ధి చెందుతాయని చెప్పేసి ఎట్లాగైతే దశరథుడి వంశం వృద్ధి చెందిందో ఆ రకంగా ఏ భక్తులైతే చూస్తారో లేకపోతే వింటారో ఈ యొక్క రాముడి యొక్క చరిత్రను ఈరోజు ఎవరు చదువుతారో రామ కళ్యాణం గురించి తెలుసుకుంటారో వారందరికీ కూడా ఆ యొక్క రాముల వారి అనుగ్రహంతో వారి యొక్క కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఈరోజు దేశమంతా కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు మనకి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్తారు. మనకి ప్రధానంగా మహానంది అనేటువంటిది శైవ క్షేత్రం అయినప్పటికీ ఇక్కడ కోదండరామస్వామి వారు కొలువుదీరి ఉండడం అనేటువంటిది మనకి శివ విష్ణువులకి భేదం లేదు అనేటువంటి అభేద్యాన్ని తెలిసేటువంటి క్షేత్రంగా ఈ యొక్క మహానంది క్షేత్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ శివరాత్రి ఈశ్వరుడి కళ్యాణం లాగే మనకి శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం కూడా భక్తుల సహకారంతో జరుగుతుంది. అటువంటి రామ కళ్యాణం అనేటువంటిది ఈరోజు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో భక్తుల సౌలభ్యం కొరకు దేశ క్షేమం గురించి విశేషంగా ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగి చూసిన వివాహాలు కాని వారికి అత్యంతలు తీసుకుని వివాహం అవుతా ఉంటుంది. దేని సంబంధించింది? ప్రధానంగా మనకి ఈ యొక్క శ్రీరామ కళ్యాణం రోజున మనం తలంబ్రాలు అనేటువంటిది వేస్తాము. అటువంటి తలంబ్రాలని వివాహం కానిటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ శిరస్సులో ధరిస్తే వారికి శీఘ్రంగా రామానుగ్రహంతో కళ్యాణం అవుతుంది అని చెప్పి మనకి ప్రతీదిగా చెప్పబడుతుంది. అనేక ప్రాంతాల్లో అందుకే ముత్యాలతో కూడుకున్నటువంటి తలంబ్రాలు సమర్పించడం అనేటువంటిది ఈ యొక్క రామ కళ్యాణంలోనే మనం అనేకంగా చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క రామ కళ్యాణం అనేటువంటిది సకల మానవాళిని ఉద్ధరించడానికి ఒక ప్రధాన క్రతువుగా ఈ యొక్క రామ కళ్యాణాన్ని చెప్పబడుతుంది. రామాయణం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఒక మాట? మనకి రామాయణం అనేటువంటిది మానవ జీవనానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఒక వ్యక్తి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఆ యొక్క రాజు ఎలా ఉండాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి అనేటువంటి అన్ని విషయములు అంటే మనం జీవనానికి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఉండేటువంటి ఈ యొక్క జీవన గమనాన్నంతా కూడా మనకి తెలిపేదే ఈ యొక్క రామాయణం అనేటువంటిది. కాబట్టి రామాయణం అనేటువంటిది మన శరీరంలో ఇమిడింప చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్య అంశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామాయణాన్ని చదవడం కాదు, దాన్ని ఆచరించడం అనేటువంటిది చాలా ప్రధానం. ఎందుకంటే రాములు వారు నడిచినటువంటి అంటే రామాయణం అంటే రామ అయనం అంటే రాములు వారు నడిచినటువంటి విధానం అని అర్థం రామాయణం అంటేనే. కాబట్టి ఆ రాములు వారు ఎలా నడిచారో అలాగే మనమందరం కూడా మన జీవనంలో నడిస్తే గనక అంతా కూడా ఎటువంటి కష్ట నష్టములు లేకుండా అందరూ కూడా చల్లగా ఉంటారు. కాబట్టి రామాయణం అనేటువంటిది ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క వ్యక్తికి అత్యంత ప్రధానమైనటువంటిది గ్రంథము. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చూసినా వివాహాలు కాని వారికి కూడా వివాహాలు అవుతాయని చెప్తా ఉన్నారు. రామాయణం కూడా మనిషి నడవడిక ఏ విధంగా ఉండాలని చూసి రామాయణం చూసి నేర్చుకోవాలని చెప్పేసి వేద పండితులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజు న్యూస్, మహానంది, నంద్యాల జిల్లా.